వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. నెగటివ్ ఆలోచనల నుండి పాజిటివ్ ఆలోచనల వైపు ఎలా వెళ్ళాలి? లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది హెల్త్ వైజ్ కానీ, మనీ వైజ్ కానీ, లేదంటే రిలేషన్షిప్ వైజ్ కానీ. సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి మార్గం మాత్రం మెడిటేషన్, స్పిరిచువాలిటీ. సో ఆ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఒక గురువు కావాలి. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, ఏదైనా కోరుకోవాలి, ఏదైనా కావాలి, చాలా గట్టిగా బలంగా అనుకుంటే మేనిఫెస్ట్ చేయండి అని అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అది నేర్చుకున్నారు. సో మేనిఫెస్టేషన్ చేయండి అని అంటున్నారు, కానీ అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంది కదా. ఓవరాల్ గా చూసుకుంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అసలు? నువ్వు ఏదైతే కోరుకుంటారో దాన్ని పొందడమే మేనిఫెస్టేషన్ అండి. కానీ ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మనం ఏది కోరుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది అనేది తెలియదు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు డ్రెస్ కావాలి, నేను కోరుకుని నా దగ్గరికి వచ్చింది అంటే డ్రెస్ వరకు వీళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఒక చిన్న జాబ్ మేనిఫెస్టేషన్ వచ్చింది, అక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తుంది. కానీ చిన్న చిన్న వాటికి మనం ఏది కోరుకుంటే అది మన దగ్గరికి మేనిఫెస్ట్ అయ్యేస్తుంది. పెద్ద పెద్దవి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నప్పుడు నీ ఇన్నర్ మైండ్ ఒప్పుకోవాలండి. ఆ ఇన్నర్ మైండ్ ఒప్పుకోకపోవడం వల్లనే మనకు మేనిఫెస్ట్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది మా క్లాసులకు వచ్చే వాళ్ళు కూడా ఒక 100 మంది వస్తే దాంట్లో ఒక 30-40 మెంబర్స్కు స్టార్టింగ్లో మేనిఫెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే వాళ్ళు నేను చెప్పేదాన్ని వాళ్ళు తీసుకునే విధానంలో ఉంటుంది. అంటే ఫస్ట్ నీ మైండ్ యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు మనం ఉన్నామండి, ఏదో మూవీకి వెళ్ళాలనుకున్నాము, మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటుంది. వెంటనే ఆ మూవీకి వెళ్ళాలంటే అంటే మనం అంతా బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నా బడ్జెట్ ఇంత అయింది వద్దని మనము ఫిక్స్ అయిపోతుంది. అంటే యద్భావం తద్భావం. ఆ మైండ్ ఏం చేస్తుందంటే దీన్నే తీసుకుంటుంది. అంటే అక్కడ ఏం చేయాలంటే గ్యాప్ అనేది ఇవ్వాలి. ఓకే, ఈరోజు మనం మూవీకి వెళ్ళట్లేదు, ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాప్లో మనం ఏం చేయాలో మనకు క్లారిటీ వస్తుంది. దాన్ని మన మైండ్కి ట్యూన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది అనమాట. కాబట్టి మనిషి ఫస్ట్ మన మైండ్ యాక్సెప్ట్ చేసే పనిలో మైండ్కి ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు నాకు చిన్న జాబ్ ఉంది, ఓకే, అంటే మనకు ఒక 50,000 వస్తుంది నెల, పర్ మంత్ 50,000 వస్తుంది. ఉన్నట్టుండి నాకు రేపు నెల నాకు ₹1,00,000 రావాలంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ మనమే నెగటివ్ గా ఆలోచించేస్తాం. మన మైండ్కి అలా ట్యూన్ ఇచ్చేసాం అనమాట. అంటే మన బడ్జెట్ కూడా ఎలాగుంటుందంటే 50,000కి తగ్గ ప్లానే ఉంటుంది మంత్ అంతా. నెక్స్ట్ మంత్ అన్ఎక్స్పెక్టెడ్గా ₹1,00,000 రావాలంటే మన మైండ్ అప్పుడు ఏం చేస్తుందంటే, అప్పుడు దాకా 50,000కి సపోర్ట్ చేసిన మైండ్ మనం ఎప్పుడైతే ₹1,00,000 కోరుకుంటామో ఆ మైండ్ అనేది మనకు అన్ని నెగిటివ్ ఆలోచనలు పంపిస్తూ ఉంటుంది. మన వల్ల ఎక్కడ అవుతుంది, మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, మన దారులను మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే మనం పదే దాని గురించి ఆలోచన చేస్తుంటాం. నిజమే కదా అన్నప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భవతి. నువ్వు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచన చేస్తావో అదే మేనిఫెస్ట్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే చిన్నవి పొందుతున్నాము, మరి పెద్దవి ఎందుకు పొందట్లేదంటే చిన్నవి నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అది నీ దగ్గరికి తీసుకొస్తుంది. నువ్వు పెద్ద కోరుకున్నప్పుడు నీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నీ దగ్గరికి రావట్లేదు. కాబట్టి దీనికి సాధన అనేది అవసరం ఉంటుంది. మేనిఫెస్టేషన్ చేయాలంటే కొన్ని సాధనాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే దీన్ని సాధన చేసుకుంటూ ఉంటామో మనం ఏదైతే కోరుకుంటామో అది మన లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, బట్ ఏ రకంగా? కొంతమంది పేపర్లో రాసుకొని పడుకోవాలి అని అంటారు, ఇంకొంతమంది ఏమో వాటర్ మేనిఫెస్టేషన్ అని కూడా ఈ మధ్య ఒకరు చెప్పారు అనమాట. అంటే వాటర్, మార్నింగ్ నిద్ర లేవగానే వాటర్ని చూస్తూ మనం కోరుకుంటే అది దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది, వాటర్కి ఆ పవర్ ఉంటుంది అని అంటారు. సో దీనిలో ఏది కరెక్ట్, ఏది వర్కౌట్ అవుతుంది? వాటర్ మేనిఫెస్ట్ అనేది 100% పాజిటివ్ అండి. అంటే చూడండి, మనం ఏ రకమైనటువంటి ఆలోచనతో వాటర్ తీసుకుంటే అదే రకమైనటువంటి క్రియేషన్ బయట జరుగుతుంది. మన బాడీలో ఉండే ప్రతి అణువు మన ఆలోచనలకు స్పందిస్తుందండి, మనకు తెలియదు అది. మనం చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు హెడేక్ ఉందని పడుకోండి, 1 అవర్ తర్వాత 100% హెడేక్ వస్తుంది. ఎందుకంటే మన బాడీకి మనం ఇంటిమెంట్ ఇస్తున్నాము, హెడేక్ అన్నప్పుడు అది తీసుకుని హెడేక్ ఇస్తుంది. సేమ్ అలాగే మన వాటర్ మేనిఫెస్టేషన్ తీసుకునేటప్పుడు నాకు సమృద్ధైన సంపద ఉంది, నా సర్కిల్ అంతా బాగుంది, నేను హ్యాపీగా ఉన్నాను, పాజిటివ్గా ఉన్నాను, నేను ఏది కోరుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే జస్ట్ అలా అనుకుంటూ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మన ఇన్నర్ బాడీలోకి వెళ్తుంది అనమాట. మన ఇన్నర్ బాడీలో వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి చిన్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ ద్వారా అక్కడ క్లియరెన్స్ జరిగి హీలింగ్ జరిగి మనకు పాజిటివ్నెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనం అవ్వాల్సింది అయినట్టుగా ఊహించుకొని, ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ పెరగాలి అని అనుకోండి, 1.5 అవ్వాలి అంటే నేను ఆల్రెడీ అయిపోయినట్టుగా ఫీల్ అవుతే దానికి ఎలా పవర్ ఉంటుంది? అదే ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్ అదేనండి. అక్కడ మైండ్ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నాను. ఈ నెల నీకు 1 lakh శాలరీ ఉంది కదా,
నెక్స్ట్ 1.5 కావాలంటే నువ్వు విజువలైజేషన్ చేస్తే అవ్వదు. ఆ 1.5 కి నువ్వు ఏం ఎఫెక్ట్ పెట్టాలి అది పెట్టట్లేదండి. ఎగ్జాక్ట్లీ అది కదా. నువ్వు ఎఫెక్ట్ పెట్టుకోకుండా నాకు మాత్రం 1.5 శాలరీ రావాలంటే ఎట్లా వస్తుంది అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ 1 పాయింట్ వస్తుంది, 1.5 రావాలంటే ఇంకా నేను ఏం ఎఫెక్ట్ పెట్టాలి, అప్పుడు నువ్వు పెట్టాల్సిన ఎఫెక్ట్ నీ ఒక బుక్ లో రాసుకొని దాన్ని విజువలైజ్ చేయండి అంటున్నా. అంటే 50,000 అడిషనల్ గా రావాలంటే మనం ఏమి హార్డ్ వర్క్ చేయాలి, దేన్ని బెటర్ గా చేయాలి, ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మీరు గతంలో జరిగిపోయినట్టు దాని గురించి విజువలైజేషన్ చేస్తే అప్పుడు మీకు 1.5 అనేది వస్తుంది. అలా కాకుండా నేను ఊరికే కూర్చొని మెడిటేషన్ లో కూర్చొని నాకు ఈ నెల ₹1,00,000 వస్తుంది, నాకు నెక్స్ట్ మంత్ నాకు 1.5 రావాలంటే మాత్రం రావద్దు. ఓకే ఓకే. అండ్ మీ క్లాసెస్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నమ్మే వాళ్ళు చాలా తక్కువనే ఉంటారు. మీరు అన్నట్టుగా నెగిటివ్ థాట్ ప్రాసెస్ తో కూడా వస్తారు చాలా మంది. వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? అంటే నాకు తెలిసి క్లాసులకు వచ్చే వాళ్ళకి అందరికి 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే అక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తాం అనమాట. డబ్బు అంటే ఏంటి, మనం చేస్తున్న మేనిఫెస్టో అంటే వాళ్ళకి ఫస్ట్ నెగిటివే చూపిస్తామండి. వాళ్ళకి అంతా ఒక ఫస్ట్ సెషన్ అంతా నెగిటివే ఉంటుంది వాళ్ళకి. అంటే మనం అనుకున్నవి నెగిటివ్ ఎందుకు జరిగినాయి, పాజిటివ్ ఎందుకు జరగలేదు అంటే వాళ్ళకి కనెక్ట్ అవుతారు దానికి. తర్వాత దాని గురించి పాజిటివ్ చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే పొరపాట్లు చేశారో అక్కడ రియలైజ్ అవుతారు. వాళ్ళకి ఫస్టే పాజిటివ్ చెప్పి తర్వాత నెగిటివ్ చెప్పేమనుకోండి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ మీకు ఇలా జరిగింది, మీరు అనుకున్న టైంకి మీకు డబ్బు రాలేదు, మీకు అనుకున్న టైంకి మీకు అప్పుడు రావట్లేదు, మీకు అనుకున్న టైంకి మీకు రిలేషన్ బాగలేదు అన్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు విజువలైజ్ పాస్ట్ లోకి వెళ్ళిపోతారు. సార్ చెప్పింది నిజమే కదా, నాకు అప్పుడు ఇన్ టైంలో నాకు డబ్బు రాలేదు, వాళ్ళు అడ్డుపడ్డారు, వీళ్ళు అడ్డుపడ్డారు అన్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళంతా అక్కడ దాకా వాళ్ళని ఆ మూడ్ లోకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం జరుగుతుంది. ఒక 1 అవర్ తర్వాత ఆపోజిట్ గా దానికి పాజిటివ్ గా చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో మీరు ఇటువంటి ఆలోచనలతో ఉన్నారు, అంటే యద్భవం తద్భవతి, మీరు ఇటువంటి రకమైన ఆలోచన చేశారు కాబట్టి మీకు ఇన్ టైంకి ఆ డబ్బు రాలేదన్నప్పుడు వాళ్ళు అక్కడ రియలైజ్ అవుతారు. అంటే ఆ రోజు నాకు డబ్బు రాకపోవడానికి నేను నిజంగా ఇలాంటి ఆలోచనలు చేశాను సార్ అని వాళ్ళు చెబుతారు. అంటే అక్కడ రేపు ఒక వ్యక్తి మనకి డబ్బు ఇస్తాడు అన్నాడు అనుకోండి, మనం ఈ రోజున అయితే వాడు నాకు రేపు డబ్బు ఇవ్వలేకపోతే నా పరిస్థితి ఏంటి, వాడు నిజంగా రేపు నాకు మొబైల్ లిఫ్ట్ చేయలేకపోతే నా పరిస్థితి ఏంటి. అంటే మన న్యాచురల్ మెకానిజం అది, మనం అట్లే ఆలోచిస్తాము కదా. ఒకవేళ ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి అన్నట్టుగానే ఉంటాం. అది ముందు జాగ్రత్త అంటారు కదా. 100% ముందు జాగ్రత్త ఎప్పుడు ఉండాలంటే ఇది వర్కౌట్ కాకపోతే ఇంకోటి ఏది కావాలనేది ముందు జాగ్రత్త అంటారు. అంటే ఇప్పుడు వాడు ఇస్తాడని చెప్పినప్పుడు మనమే దాన్ని ఇస్తాడో లేదా, మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఏంటి పరిస్థితి మనం నెగిటివ్ ఆలోచన చేస్తున్నాం. అక్కడ ప్లాన్ బి అంటే ఎలాగ ఉండాలంటే ఆల్టర్నేటివ్, ఇది ఒకటే పెట్టుకుందాం అది పెట్టుకుందాం, ఒకవేళ 2 జరిగింది అనుకోండి ఒకటే రిటర్న్ ఇచ్చేద్దాం. ఇది ప్లాన్ 1 ప్లాన్ బి ఉంటుందండి. కానీ వచ్చేదాన్ని మనమే ఆపుతున్నాం ఇక్కడ. అప్పుడు దాకా మాట్లాడుకొని నైట్ నిద్రపోయే ముందు మనం నెగిటివ్గా ఆలోచన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే నైట్ పడుకోబోయే ముందు దేని గురించి అయితే ఆలోచన చేసుకుంటూ పడుకుంటామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది రిసీవ్ చేసుకుని రేపు ఉదయం అది మన యొక్క లైఫ్లో మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. రైట్. బట్ డే అంతా ఒక ఎత్తు అయితే నైట్ పడుకునేటప్పుడు వచ్చే ఆలోచనలు కూడా ఏ ఆలోచనకు ఆ ఆలోచన చాలా క్లియర్ గా ఉంటుంది, చాలా పీస్ఫుల్ గా ఆలోచిస్తాం కాబట్టి రేపటి లైఫ్ అనేది ఈ రోజు మనం పడుకోబోయే ముందు చేసే ఆలోచనలపైన డిపెండ్ అయి ఉంటుంది. రైట్ రైట్. దానికి మన పెద్దలు చెప్తుంటారు పడుకోబోయే ముందు గొడవ పడొద్దండి, పడుకోబోయే ముందు టీవీలు చూడొద్దని ఎందుకు చెప్తారు, ఏమన్నా ఆ రోజు సార్ట్ అవుట్ చేసుకోవాలనేది. నైట్ పడుకోబోయే ముందు ఎప్పుడైతే ఏదైతే మనము అంటే పిక్చర్ క్లారిటీగా చూస్తామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యి రేపటి రోజు అది మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే రైట్. బట్ కపుల్స్ కూడా చాలా మంది నైట్ సార్ట్ అవుట్ చేసుకోకుండా అదే గొడవ, అదే నెగిటివ్ గా లేదంటే ఫ్రస్ట్రేషన్ తో పడుకొని కూడా చాలా మంది రిలేషన్షిప్ బ్రేక్ అయిన సందర్భాలు 100% అండి. అదే చూడండి, రేపు మార్నింగ్ మనకి బర్త్డే ఉంది అనుకోండి, ఈ రోజు మనము ఎంత హ్యాపీగా నిద్రపోతాము, ఉదయం అలారం పెట్టుకోకుండా మనకి మెలకు వస్తుంది, ఎందుకంటే మనం నైట్ హ్యాపీగా నిద్రపోయాము. అదే తిరిగి మరుసటి రోజు నాకు ఏదో వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ నుంచి ఎలా డైవర్ట్ చేసుకోవాలో అనుకుంటూ పడుకున్నాం అనుకోండి, నైట్ అంతా నిద్ర రాదు, డిస్టర్బ్ లోనే ఉంటాం. అంటే ఈ రోజు రాత్రి మనం ఏ రకమైన ఆలోచనతో నిద్రపోతే రేపు అదే మన లైఫ్ లోకి వస్తుంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.